హలో అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే 7కి లేచి మా చెరువులో చేప పడుతున్నారంటే చేప తీసుకొచ్చా. చేప పొట్టు మొత్తం 2 సైడ్స్ గీకాల. గీకిన తర్వాత దాని ఈకలు మొత్తం కోసేసుకోవాలి. చేప తలకైనా ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. చేప తలకాయ జగ్గలు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. దీని చేప పళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఫస్ట్ టైం చూస్తాను నేనైతే. అలా మొత్తం చేపను మొత్తం ఏ సైజు కావాలో ఆ సైజులో మొత్తం చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. పీసెస్ చేసుకున్న ముక్కలను ఉప్పేసి మంచిగా రుద్దుకోవాలి. రుద్దుకున్న ముక్కలని మంచిగా కారం ఉప్పు చల్లుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ని కొద్దిసేపు నూనెలో మంచిగా వేయించాలి. లైట్గా పసుపు వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత చింతపులుసుని పోసుకోవాలి. చింతపులుసుని కొద్దిసేపు కాగనివ్వాలి. అలా లైట్గా కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు పులుసుని ఉడకనివ్వాలి. మ్యాగ్నేట్ చేసిన ముక్కలను చింతపులుసులో వేసుకోవాలి. చేప ముక్కలని కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. చేపల పులుసు ప్లేట్లో పోసుకొని తింటే ఉంది అసలు టేస్ట్ సూపర్. అంతే అసలుకి వేరే.